సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురుకుల, కేజీబీవీల శాఖల అధికారుల మరియు ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఆయా మండలాల పరిధిలోని సంక్షేమ వసతి గృహాలు, సంక్షేమ గురుకుల పాఠశాలను, కేజీబీవీలను, మోడల్ పాఠశాలను ప్రతి వారం తనిఖీలు చేయాలన్నారు. తనిఖీ సమయంలో అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు. అధికారులు తనిఖీ సమయంలో ఆయా సంస్థలోని వంటగదులు, స్టోర్ రూమ్లను, డైనింగ్ హాళ్లను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. త్రాగునీరు అందించే విషయాల్లో అలసత్వం వహించొద్దు అన్నారు. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ సంబంధించి కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్, ఈ మూడు ఏ విధంగా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ నిర్వహిస్తున్నారు అంటే, స్టోర్ అన్నది నీట్గా ఉందా లేదా, క్లీన్గా ఉందా లేదా, ఏమైనా ఎలకలు ఉన్నాయా, ఏమన్నా పురుగులు ఉన్నాయా, ఇటువంటివి ఏమైనా కనిపిస్తున్నాయా. స్టోర్లో ముఖ్యంగా రైస్ స్టోరేజ్కి క్లియర్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. రైస్ స్టోరేజ్ ఎప్పుడు చేసినా కూడా ఒక రైస్డ్ ప్లాట్ఫామ్ మీద చేయాలి, 1 feet అన్నా. ఇంకా కొన్ని చోట్ల స్టూల్స్ వేసి దాని మీద రైస్ బ్యాగ్స్ పెట్టడం చూసాము. అండ్ గోడ కూడా ఆనించకూడదు, గోడ కూడా 1 feet డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేయాలి. సో 1 feet ఫ్రమ్ వాల్, 1 feet ఫ్రమ్ ఫ్లోర్. అండ్ రైస్ బ్యాగ్స్ పెట్టే ముందు కింద గోన సంచులు, టార్పాలిన్ కవర్స్ కూడా వేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల వేపాకులు కూడా వేయడం నేను గమనించాను, దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్న రూమ్ డ్యాంప్గా లేకుండా కూడా స్టోర్ రూమ్ ఏదైతే చూస్ చేసుకున్నారో ఆ రూమ్లో డ్యాంప్నెస్ లేకుండా కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ జాగ్రత్తలు రైస్ స్టోరేజ్లో ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత అదర్ డ్రై ఐటమ్ స్టోరేజ్ ఉంటాయి. సో డ్రై ఐటమ్ స్టోరేజ్ కూడా వీలైనంత వరకు ఏదైనా కంటైనర్స్లో పెట్టాలి. మనకు ఇట్లా 100 kg కంటైనర్స్ దొరుకుతుంటాయి. సో అటువంటి కంటైనర్స్లో డ్రై ఐటమ్స్ కూడా స్టోర్ చేసుకోవాలి. తర్వాత వెజిటబుల్ స్టోరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. వెజిటబుల్ స్టోరేజ్ కూడా ఒక కింద గోనె సంచులు ఇటువంటి వేసి స్టోర్ చేయాలి. కంపల్సరీ వెజిటబుల్స్ మీద ఒక క్లాత్ అనేది పరచాల్సి, క్లాత్ లాంటిది పరచడం ఎక్కువ ఈగలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకు క్లాత్ ఒకటి వెజిటబుల్స్ మీద ఎప్పుడు కూడా